హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో ఐపీఎల్ అప్డేట్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి మన ఛానల్లో. చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు, ఐపీఎల్ అప్డేట్స్ గురించి కామెంట్ చేస్తున్నారు. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో ఐపీఎల్ గురించి వీడియోస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో ముందుగా అయితే ఓపెనింగ్ కాంబినేషన్ గురించి అయితే మనం మాట్లాడేసుకుందాం. సో ఈ 10 టీమ్స్లో బెస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్ పేరు ఎవరిదిదో దాని గురించి మాట్లాడేసుకుందాం. సో నేను ముందుగా ఈ 10 టీమ్స్లో నా టాప్ 3 ఓపెనింగ్ కాంబినేషన్స్, బెస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్స్ ఎవరో చెప్పేస్తాను. ఫస్ట్ వచ్చేసి సిఎస్కే, సెకండ్ వచ్చేసి ఆర్ఆర్, థర్డ్ వచ్చేసి ఆర్సీబీ. ఎందుకు ఈ ముగ్గురే టాప్ 10లో అనేది మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం ఫస్ట్ కేకేఆర్ టీం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. కేకేఆర్ కనుక చూసుకున్నట్టయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరంటే జేసన్ రాయ్ ఉన్నాడు, గుర్బాస్ ఉన్నాడు, వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు అండ్ ఆల్సో రఘువంశీ ఉన్నాడు. కాకపోతే మోస్ట్ ప్రాబబ్లీ ప్లేయింగ్ 11లో ఎవరు ఆడే ఛాన్సెస్ ఉంటాయంటే రాయ్ కానీ గుర్బాస్ కానీ ఆడే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే గుర్బాస్ కానీ వెంకటేష్ అయ్యర్ కానీ ఆడే ఛాన్సెస్ ఉంటాయి. రాయ్ గుర్బాస్ మధ్య కాంపిటీషన్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్ కానివచ్చు, ఇంపాక్ట్ రూల్ కానివచ్చు. సో ఆ కాంబినేషన్ గురించి ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటుంది అనేది మనకి ఫైనల్ కాల్ అప్పుడు తెలుస్తుంది. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అయితే గుర్బాస్ అండ్ ఆల్సో వెంకటేష్ అయ్యర్ కూడా మంచి చాయిస్ అని నేను చెప్తాను. సో నెక్స్ట్ అయితే ఎస్ఆర్హెచ్ టీం గురించి మాట్లాడుకుందాం. సో ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్ టీంలో ఎవరెవరు ఉన్నారంటే, హైదరాబాద్ టీంలో కూడా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు వాళ్ళకి. ఎవరంటే ముందుగా ట్రావెస్ హెడ్. మన అందరికీ తెలుసు ట్రావెస్ హెడ్ మన ఎనిమి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే WTC ఫైనల్లో మనం ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండ్ ఆల్సో వరల్డ్ కప్లో కూడా మనం ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ట్రావెస్ హెడ్ ఉన్నాడు ఓపెనింగ్ ఆప్షన్గా, మయాంక్ అగర్వాల్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు అండ్ ఆల్సో ప్రీత్ సింగ్ ఉన్నాడు. సో దీంట్లో నాకు తెలిసి ఈ నలుగురిలో మోస్ట్ ప్రాబబ్లీ ముగ్గురికి ఆడే చాయిస్ ఉంటుంది. ఆ ముగ్గురులో కూడా ఎవరెవరికంటే హెడ్ కానీ ట్రావెస్ హెడ్ కానీ మయాంక్ అగర్వాల్ కానీ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ చూడొచ్చు, ఆర్ఎల్స్ లెఫ్ట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్తో కూడా వెళ్ళొచ్చు. ఎవరంటే ట్రావెస్ హెడ్ కానివ్వచ్చు, ఆర్ఎల్స్ అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఆడచ్చు అనమాట. సో నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్గా ఏమైనా తీసుకొచ్చి ట్రావెస్ హెడ్ని డౌన్ ద ఆర్డర్ ఏమైనా పంపిస్తారా లేదో చూడాలి. ఎందుకంటే హెడ్ కానివ్వచ్చు, మయాంక్ అగర్వాల్ కానివ్వచ్చు అండ్ ఆల్సో అభిషేక్ శర్మ కానివ్వచ్చు, వీళ్ళు ముగ్గురు చాలా కీ ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్ టీమ్కి. సో చూద్దాం ఆప్షన్స్ ఎట్లుంటాయో. నా ప్లేయింగ్ 11లో అయితే వీళ్ళ ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురు ఏ ప్లేస్లో ఆడతారనేది డౌట్. సో నెక్స్ట్ వచ్చేసి సిఎస్కే అంటేనే ఛాంపియన్స్ టీమ్. సో ధోని మోస్ట్ ప్రాబబ్లీ ఓపెనర్స్ని చేంజ్ చేయడు. సో ఇంకొకటే ఒక ఓపెనర్ యాడ్ అయ్యాడు ఎక్స్ట్రా. ఎవరంటే ఫస్ట్ మనం కాన్వే రుతురాజ్ గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళిద్దరు కాంబినేషన్ వేరే లెవెల్. ఒక ఛాంపియన్ సైడ్కి ఒక ఛాంపియన్స్ అవ్వాలంటే మెయిన్గా ఓపెనర్స్ అనే కాంబినేషన్ సెట్ అవ్వాలి. అట్లాంటి ఒక ఓపెనింగ్ కాంబినేషన్ అనేది వీళ్ళకి ఎన్నో ఇయర్స్గా సెట్ అవుతూ వచ్చింది. కాబట్టి ఈ ఇయర్ కూడా కాన్వే అండ్ ఆల్సో రుతురాజ్ ఓపెన్ చేస్తారు. సో వీళ్ళు కాకుండా ఇంకొకరు ఎవరంటే రచన్ రవీంద్ర. సో మేబీ ఒకవేళ కాన్వేకి ఏమైనా ఇంజురీ అట్లా అయితే రచన్ రవీంద్ర వస్తాడు నాకు తెలిసినంత వరకు. సో మోస్ట్ ప్రాబబుల్లీ రచన్ రవీంద్ర మేబీ 1 డౌన్లో ఆడచ్చు, ఆర్ఎల్స్ కాన్వేకి ఏమైనా ఇంజురీ అయితే సో రచన్ రవీంద్ర అయితే రావచ్చు అనమాట. మోస్ట్ ప్రాబబుల్లీ వీళ్ళిద్దరు వస్తారు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్కి ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి, వేరే ఎవరు లేరు. ఎవరంటే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, వీళ్ళిద్దరే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్. సో ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు. సో వీళ్ళిద్దరే బ్యాకప్స్ కూడా ఎక్కువ లేవు అనమాట. సో మోస్ట్ ప్రాబబుల్లీ వీళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు. ఈసారి ఏంటంటే ఇషాన్ కిషన్ కంబ్యాక్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఇషాన్ కిషన్ సిచ్యువేషన్ ఏంటో మనందరికీ తెలుసు. అండ్ ఆల్సో రోహిత్ శర్మ కూడా అంటే ఒక క్యాప్టెన్సీ లాంటి ఒక ప్రెజర్ నుంచి తప్పుకొని ఒక ప్లేయర్గా ఆడుతున్నాడు. కాబట్టి ఇద్దరు ఈసారి వేరే లెవెల్లో ఆడుతారని మనం అందరం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్, రాజస్థాన్ రాయల్స్కి ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ అంటే మన అందరికీ తెలుసు జాష్ బట్లర్, జైస్వాల్, టామ్ కే, క్యాడ్మోర్. సో మోస్ట్ ప్రాబబుల్లీ జాష్ బట్లర్ అండ్ ఆల్సో జైస్వాలే ఓపెన్ చేస్తారు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లుంటుందో మన అందరికీ తెలుసు. రీసెంట్ టైమ్స్లో జైస్వాల్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో మన అందరికీ తెలుసు. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యంగ్స్టర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట జాష్ బట్లర్. మన అందరికీ తెలుసు జాష్ బట్లర్ లైక్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇచ్చాడేమో యంగ్ హంగర్, ఇచ్చాడేమో ఎక్స్పీరియన్స్. సూపర్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ మర్చిపోకూడదు, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ కాంబినేషన్ ఇన్ క్రికెట్. సో నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ఎవరెవరికి చాయిస్ ఉందంటే నాకు తెలిసినంత వరకు అయితే ఈ టాప్ 10 టీమ్స్లో ఢిల్లీ అనే టీంకి ఒక వీకెస్ట్ ఓపెనింగ్ ఉందని నేను అనుకున్నా. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరెవరు ఉన్నారంటే ముందుగా వచ్చేసి వార్నర్, పృథ్వీ షా, షై హోప్ ఉన్నాడు. వార్నర్ లాస్ట్ టైం క్యాప్టెన్సీ కూడా చేశాడు అండ్ ఆల్సో అంత క్లిక్ కాలే ఓపెనర్గా. క్లిక్ కాలే అంటే ఏ టైప్ ఆఫ్ వార్నర్ని చూడాలనుకున్నా మనం ఆ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడలేదు. సో ఈసారన్నా ఫామ్
అందుకని బ్యాక్ వస్తే బాగుంటుంది. అండ్ ఆల్సో పృథ్వీ షా చాలాసార్లు ఫెయిల్ అవుతూ వచ్చాడు, ఎన్నో ఇయర్స్గా ఫెయిల్ అవుతూ వచ్చాడు. సో నాకు తెలిసి పృథ్వీ షాకి ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. ఒకవేళ పృథ్వీ షా మళ్ళీ ఫెయిల్ అయ్యాడు అంటే మోస్ట్ ప్రాబబ్లీ షే హోప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ముగ్గురులో ఎవరైనా టీంలో ఉండొచ్చు, ఎవరైనా డ్రాప్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ గురించి మాట్లాడుకున్నాం. పంజాబ్ కూడా ఓపెనింగ్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే ధవన్ ఒక ఓపెనింగ్ ఆప్షన్, జానీ బెయిస్టో అండ్ ఆల్సో పి సిమ్రాన్ సింగ్. సో ఇతను ఏంటంటే సింగ్ అనేవాడు లాస్ట్ టైం సెంచరీ కొట్టాడు, అది కూడా చాలా చాలా టఫెస్ట్ సిచ్యువేషన్లో స్లోయిస్ట్ కైండ్ ఆఫ్ పిచ్లో సెంచరీ కొట్టి అద్భుతంగా టీంని గెలిపించాడని చెప్పుకోవచ్చు. సో జానీ బెయిస్టో సింగ్ ఆడతాడా, లేకపోతే ధవన్ సింగ్ ఆడతాడా, లేకపోతే ధవన్ జానీ బెయిస్టో ఆడతాడనేది చూడాలి. సో ఇది ప్లేయింగ్ 11లో ఎవరిని తీసుకుంటారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఈ ముగ్గురులో ఎవరిని తీసుకుంటారు, ఎందుకంటే ఒక యంగ్స్టర్ పొటెన్షియాలిటీ చూపించాడు లాస్ట్ టైం, అతన్ని డ్రాప్ చేసి బెయిస్టో అండ్ ఆల్సో ధవన్ కంటిన్యూ చేస్తారు, లేదు బెయిస్టోని డ్రాప్ చేసి ధవన్ అండ్ ఆల్సో సింగ్ని కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ కాబట్టి. సో చూద్దాం వాళ్ళ ఓపెనింగ్ చాయిస్ ఎట్లుంటుందో. సో నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ అంటే మనకి రీసెంట్ టైమ్స్లో ఏం గుర్తొస్తుంది మనందరూ తెలుసు కదా, హార్దిక్ పాండ్యా రీసెంట్గా వెళ్ళిపోయాడు. సో గిల్ క్యాప్టెన్ అయ్యాడు. సో గిల్ క్యాప్టెనే కాకుండా ఓపెనర్ కూడా ఫర్ ద టీమ్. సో ఓపెనర్ చాయిస్లో ఫస్ట్ గిల్ అండ్ ఆల్సో సాహా ఉంటాడు, నెక్స్ట్ వేడ్ అయితే ఉంటాడు అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ గిల్ అండ్ సాహాని ఓపెన్ చేస్తాడు. ఇన్ కేస్ సాహా కనుక అంత మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే అప్పుడు వేడ్ పిక్చర్లోకి వస్తాడు. సో మోస్ట్ ప్రాబబ్లీ గిల్ అండ్ సాహా ఓపెన్ చేస్తారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా అదిరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్జీకి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాయి, డౌట్లు ఉన్నాయి, క్లారిటీ ఉన్నాయి, చాలా కావాలి. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఓపెనింగ్ ఆప్షన్ ఉంది, డికాక్, కైల్ మేర్స్ అండ్ ఆల్సో రజత్ పటిదార్ అయితే ఉన్నాడనమాట. సో రాహుల్ ఒకవేళ ఇంజురీ నుంచి కంబ్యాక్ చేసి రికవరీ అయ్యి ఓపెనర్గా ఆడతాడా, లేకపోతే వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్గా మిడిల్ ఆర్డర్లో ఆడతారనేది ఒక క్వశ్చన్ మార్క్. అట్లా కనుక ఆడితే ఓపెనింగ్ ఎవరు ఉంటారు, డికాక్ ఉంటాడా, కైల్ మేరీస్ ఉంటారా, లేకపోతే పటిదార్ ఉంటారా, ఇదొక వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే డికాక్ ఎట్లాంటి ప్లేయరో మనందరికీ తెలుసు, ఐపీఎల్లో చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి, చాలా మంచిగా ఆడతాడు. ఇండియన్ పిచ్చెస్ అంటే డికాక్కి చాలా ఇష్టం. కైల్ మేరీస్ సూపర్ డీసెంట్ నాక్ ఆడాడు లాస్ట్ టైం అండ్ ఆల్సో బౌలింగ్ కూడా వేయగలడు. అండ్ ఆల్సో పటిదార్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అందరికీ తెలుసు ఎంత మంచి బ్యాట్స్మెన్, ఆర్సీబీ నుంచి లైక్ వచ్చాడని చెప్పుకోవచ్చు. ఆర్ఆర్ నుంచి ట్రేడ్ అయ్యి వచ్చాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆర్సీబీ, ఆర్ఆర్, ఇప్పుడేమో ఎల్ఎస్జీ. సో చూద్దాం వీళ్ళకి ఎట్లాంటి ఆప్షన్స్ ఉంటాయో. కేఎల్ రాహుల్ రిటర్న్ అవుతాడా లేదా, ఒకవేళ రిటర్న్ అయితే ఓపెనర్గా ఎవరు ఆడతాడు, లేకపోతే మళ్ళీ కేఎల్ రాహులే కంటిన్యూ అవుతాడా లేదా. సో చూద్దాం, దీనికి ఇంకా టైం ఉంది మనకి. సో మనకి ఇంకా ఐపీఎల్ దగ్గరకు వచ్చే కొద్దీ మనకి దీని మీద క్లారిఫికేషన్స్ అయితే వస్తాయి అనమాట. సో నెక్స్ట్ టీం ఆర్సీబీ అంటే మనకి కోహ్లీ ఉండాల్సిందే ఓపెనింగ్గా, కోహ్లీ, డూప్లెసిస్ అండ్ ఆల్సో విల్ జాక్స్ అయితే ఉంటాడనమాట. సో వీళ్ళ ముగ్గురులో మోస్ట్ ప్రాబబ్లీ కోహ్లీ అండ్ ఆల్సో డూప్లెసిస్ వీళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు. విల్ జాక్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడు అంటే మేబీ డూప్లెసిస్కి ఇంజురీ అవ్వడం కానీ, లేకపోతే మిడిల్ ఆర్డర్లో ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్స్ కావాలి, కోహ్లీ ఎట్లైనా 1 డౌన్లోనే ఆడాలన్నప్పుడు విల్ జాక్స్ ఓపెన్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇదనమాట ఈ టాప్ 10 టీమ్స్లో స్ట్రాంగెస్ట్ ఓపెనర్ టీమ్స్ 3లో నేను ఎందుకు ఆర్ఆర్ని పెట్టాను, ఎందుకు సిఎస్కేని పెట్టాను, ఎందుకు ఆర్సీబీ పెట్టాను మీకు అర్థమై ఉంటుంది. నేను ముందే చెప్పాను కదా, ఆర్ఆర్లో లెఫ్ట్ హ్యాండెడ్ కాంబినేషన్ జాష్ బట్లర్ అండ్ ఆల్సో ఎస్ఎస్వి జైస్వాల్ వేరే లెవెల్ కాంబినేషన్. సిఎస్కేలో ఛాంపియన్ సైడ్ కాంబినేషన్ వాళ్ళది కాన్వే అండ్ ఆల్సో రుతురాజ్ గైక్వాడ్. ఆర్సీబీ అంటే మన కోహ్లీ అండ్ ఆల్సో ఫ్యాబ్ డూప్లెసిస్. సో అందుకనే నేను టాప్ 3లో వీళ్ళ ముగ్గురిని పెట్టాను. సో మీరేమనుకుంటున్నారు, ఈ 3 కాకుండా వేరే దీనికన్నా బెస్ట్ ఏమంటారు ఓపెనింగ్ కాంబినేషన్ ఉందా, మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే టాప్ 3 మీద కామెంట్ చేశాను, మీరు టాప్ 5 మీద కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో అప్డేట్తో నేనైతే ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.